హాయ్ ఫ్రెండ్స్, మా సబ్స్క్రైబ్ అందరికీ నా వందనాలు. మేము ఒక విషయాన్ని మీతో మాట్లాడాలని వచ్చిన మా ఊరి పక్కన ఒక గ్రామంలోని మహిళలు ఎంతో కష్టపడి కోలాటం నేర్చుకొని కోలాట ప్రోగ్రాం ఇచ్చారు. మహిళలు దేంట్లోనైనా ముందుంటారని చూపించారు. మగవారే కాదు, ఆడవారు కూడా కోలాటం నేర్చుకోవచ్చు, కోలాటం ప్రోగ్రాంలు కూడా ఇవ్వచ్చు అని చూపించారు. మంచిగా నేర్చుకున్నారు. మంచి ప్రోగ్రాం మంచి సక్సెస్ అయింది. ఎంత మంచిగా నేర్చుకున్నారంటే అంత మంచిగా నేర్చుకోరు. మాస్టర్లు కూడా మంచిగా చెప్పారు. ఆ రోజు మాస్టర్లు కూడా వచ్చి ఆ ప్రోగ్రాంని సక్సెస్ చేసారు. వాళ్ళు కూడా పాటలు పాడి వాళ్ళకు ఉత్సాహాన్ని నింపి మంచిగా ప్రోగ్రాన్ని సక్సెస్ చేసారు. అది చూడండి. చూసిన తర్వాత మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. కామెంట్ చేయండి ఎట్లుంది ఏంటిది అనేది కామెంట్ చేయండి ప్లీజ్. మీరు కామెంట్ చేయండి ఎట్లుంది అనేది నాకు తెలియదు కదా. నేనేమన్నా తప్పు చేసినా అది తీయడం వల్ల మీకేమన్నా నాకు ఏం చెప్పని అర్థం కావట్లేదు. తీయడం నేను తప్ప కరెక్టా కాదని కూడా మీరు చెప్పండి. ఏదో వాళ్ళు ఎంతో కష్టపడి ప్రోగ్రాం నేర్చుకొని పొద్దుగులు వాళ్ళ ఎండలో బుగ్గులు అనుకుంటే వ్యవసాయం పని చేసుకొని వచ్చి మళ్ళా నైటు ఇంట్లో ఫ్యామిలీకి అన్నం కూర అన్నీ వండి వచ్చి ప్రోగ్రాం కోలాటం నేర్చుకొని తర్వాత మళ్ళా నేర్చుకున్న తర్వాత ఒక రోజు ప్రోగ్రాం పెట్టుకొని మాస్టర్ని తీసుకొచ్చుకొని వాళ్ళతో ప్రోగ్రాం ఇచ్చి మంచిగా వాళ్ళు కోలాటం వేసుకుంటా మాస్టర్లు పాటలు పాడుతుంటే వీళ్ళు కోలాటం వేయడం చాలా చాలా బాగుంది. మంచి సక్సెస్ అయింది. అది చాలా జనాలు ఫుల్ వచ్చారు ఆ రోజు. చూడండి, మీరు చూసినాకనే ఎట్లుంది అనేది కామెంట్ చేయండి ప్లీజ్. అది ఎట్లుందో మీరు చేయండి. ఆ కోలాటం మంచిగా ఉందా బాగలేదా మీరు కామెంట్ చేస్తే నాకు కూడా అర్థమైద్ది. ప్లీజ్ ఒక్క సబ్స్క్రైబ్ చేయండి, గంట గుర్తుని కంపల్సరీ కొట్టండి ప్లీజ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కంపల్సరీ చేయండి. గంట గుర్తుని మాత్రం కంపల్సరీ వత్తండి ప్లీజ్. ఒక్కటేసారి ఒక సబ్స్క్రైబ్ చేసుకోవడం మీకేమో కొంపలేం మునిగిపోలేదు. ప్లీజ్ ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ప్లీజ్.
నాన్నకు నేను పోటీ నా పక్కన పోటీ ఏమో తెలియదు కానీ ఎందుకు పోటీ కూడా దయచేసి మన ఐక్య మహాగారు 500 రూపాయలు సమర్పించారు. వారికి వారి కుటుంబానికి శ్రీ దత్తాత్రేయ స్వామి శ్రీ ఆంజనేయ స్వామి చల్లగా కబులు కోరుకుంటున్నాం. మరి సభలో రవీంద్రనాయ్ గారు మరి మాస్టర్లకు 500 రూపాయలు సమర్పించారు. వారికి వారి కుటుంబానికి ఆ సౌండ్